Hi friends, my name is Madhav. Today we will discuss about day one introduction for Terraform. Okay, so before directly learn Terraform, so commands and write the infrastructure as a code. First, we need to understanding why companies are using Terraform heavily in real-time cloud environments. ఎర్లియర్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఓకే, సో క్లౌడ్ ఇంజిన్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాన్యువల్లీ. ఓకే, ఫ్రమ్ అజూర్ పోర్టల్ లైక్ అజూర్ పోర్టల్ అయితే అజూర్ పోర్టల్, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో వాళ్ళు క్రియేట్ చేస్తారు. లైక్ క్రియేటింగ్ ఏమేమి క్రియేట్ చేస్తారు? ఫస్ట్ లైక్ వర్చువల్ మిషన్స్ అండ్ నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ అకౌంట్, లోడ్ బ్యాలెన్సర్, డేటాబేస్ అండ్ సెక్యూరిటీ రూల్స్ అండ్ యాప్ సర్వీసెస్, వెబ్ యాప్స్, లాజిక్ యాప్స్, ఫంక్షన్ యాప్ అండ్ ఇవన్నీ మాన్యువల్గానే క్రియేట్ చేస్తారు. ఈ మాన్యువల్గా క్రియేట్ చేయడం వల్ల హ్యూమన్ మిస్టేక్స్ చాలా వస్తాయి. లైక్ లాట్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ హ్యూమన్ మిస్టేక్స్, like managing the some infrastructure like development environment, QA environment లో, UAT environment, non-prod and production environment లో in case like manages like రిసోర్సెస్ క్రియేట్ చేయమన్నా లేదంటే రాంగ్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే లైక్ రిసోర్సెస్ డీకమిషన్ చేయమన్నా కూడా రాంగ్ ఎన్విరాన్మెంట్లో రిసోర్సెస్ని లైక్ డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం లైక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం కంపెనీస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ఐయాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటే ఏంటి? లైక్ మేనేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ ఇన్స్టెంట్ ఆఫ్ మాన్యువల్ పోర్టల్ ఆపరేషన్స్. ఓకే, సో మాన్యువల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు దీన్ని. లైక్ టెరాఫామ్. టెరాఫామ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టూల్, ఓకే, యాజ్ ఎ ఐయాస్ టూల్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ యూజింగ్ టెరాఫామ్ we can automatically create the few services. ఫస్ట్ నెట్వర్కింగ్, తర్వాత స్టోరేజ్ అకౌంట్ అండ్ కుబర్నెటిస్ క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మానిటరింగ్ అండ్ సర్వీసెస్ అండ్ కంప్లీట్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ యూజింగ్ సింపుల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్లో వీ నీడ్ టు సీ దట్ ఇన్ టెరాఫామ్. టెరాఫామ్ ఈజ్ ఏ లైక్ వెరీ IaaS ప్లాట్ఫామ్ లైక్ HashiCorp లైక్ ప్రొవైడర్. సో మనం చాలా ఆటోమేటిక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ రియల్ టైమ్ కంపెనీస్ టెరాఫామ్ హెల్ప్స్ క్లౌడ్ టీమ్స్ మెయింటైన్ consistency across environments. For example, if company needs like same infrastructure in development environment, like a testing environment and a production environment, like Terraform creates a identical environments in automatically. Like this reduce manual work, avoid configuration mismatch, like improve development speed and support automation in enterprise environment. In this training, we are not learning basic Terraform syntax. Okay, like we are learning real-time enterprise level Terraform implementation like a production environments. Okay, we will understanding how Terraform works internally, like how state management works, and the next how infrastructure dependency or handle, and how organization automate complete cloud infrastructure using Terraform with మనం ఏం చేసి ఇవన్నిటిని సో అజూర్ డెవాప్స్ లో CI/CD పైప్లైన్స్ కూడా రాద్దాం. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాం. లైక్ బేసిక్స్ లో మనకి ఫస్ట్ లైక్ వి స్టార్ట్ విత్ టెరాఫామ్ బేసిక్స్. లైక్ మనకు ప్రొవైడర్ అంటే ఏంటి, నెక్స్ట్ రిసోర్సెస్ అంటే ఏంటి, అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, లైక్ టెరాఫామ్ కమాండ్స్. ఇక్కడ వచ్చేసి లైఫ్ సైకిల్ ఆఫ్ టెరాఫామ్ వచ్చేసి కమాండ్స్, టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ వ్యాలిడేట్, టెరాఫామ్ అప్లై, టెరాఫామ్ ప్లాన్ కూడా ఉంటుంది, టెరాఫామ్ డిస్ట్రై.
ఇవి కూడా చూద్దాం ఫస్ట్ మనం. ఓకే. సో లైక్ టెరాఫార్మ్ ప్రొవైడర్ అంటే ఏంటి ఇక్కడ? టెరాఫార్మ్ ప్రొవైడర్ హెల్ప్ టెరాఫార్మ్ కెన్ నాట్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ అజూర్. ఓకే. వాట్ ఈస్ అ రిసోర్స్? రిసోర్సెస్ అంటే ఏంటి? ఇక్కడ ప్రొవైడర్లో మనం టెరాఫార్మ్ రిలేటెడ్ ప్రొవైడర్ సింటాక్స్ రాస్తాం. నెక్స్ట్ రిసోర్స్. రిసోర్స్ అంటే ఏంటి? రిసోర్స్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంట్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ వర్చువల్ మిషన్స్ ని వర్చువల్ మిషన్స్, నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ అకౌంట్ అండ్ డేటాబేస్ లైక్ ఎక్సెట్రా. ఏ రిసోర్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు అంటే కోడ్ త్రూ. లైక్ వేరియబుల్స్ ఏం హెల్ప్ చేస్తే మనకి? Variables is nothing but a help make a code reusable and dynamic. That is called a variable. Output. Output అంటే ఏంటి? Output help display implement resources in like information after deployment. ఓకే. మనకి టెరాఫార్మ్ కమాండ్స్. టెరాఫార్మ్ మోస్ట్లీ మనకి ఫస్ట్ ఇంటర్వ్యూలో పడేది ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ టెరాఫార్మ్? ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. బట్ ఈ కమాండ్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. ఫస్ట్ టెరాఫార్మ్ ఇనిట్. టెరాఫార్మ్ ఇనిట్ దిస్ కమాండ్ లైక్ ప్రిపేర్స్ టెరాఫార్మ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. లైక్ ఎలా అంటే ఇట్స్ డౌన్లోడెడ్ రిక్వైర్ ప్రొవైడర్స్ ప్లగిన్స్ లైక్ అజూర్ అండ్ క్రియేట్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ రిలేటెడ్ ప్లగిన్స్ మొత్తం ఒక ఫోల్డర్ లో క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ టెరాఫార్మ్ ఎఫ్ఎంటి. ఇక్కడ ఇక్కడ ఒక టెరాఫార్మ్ ఎఫ్ఎంటి కూడా రాయాలి. సో టెరాఫార్మ్ ఎఫ్ఎంటి అంటే సో దిస్ కమాండ్ మేక్ ద లైక్ టెరాఫార్మ్ కోడ్ క్లీన్ అండ్ ప్రాపర్లీ ఫార్మాట్. అండ్ ఎలా అంటే ఇట్స్ అరేంజ్ లైక్ స్పేసెస్ అన్ని స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది, అలైన్మెంట్ అడ్జస్ట్ చేస్తుంది అండ్ లైక్ ఇండెంటేషన్స్ ఆఫ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేస్తుంది. సో దట్ కోడ్ లుక్స్ ప్రొఫెషనల్ అండ్ ఈజీ టు రీడ్. అంటే మనం ఇది ఈజీగా రీడ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది టెరాఫార్మ్ ఎఫ్ఎంటి. నెక్స్ట్ టెరాఫార్మ్ వ్యాలిడేట్. ఈ టెరాఫార్మ్ వ్యాలిడేట్ ఈ టెరాఫార్మ్ వ్యాలిడేట్ అంటే ఏంటి? సో దిస్ కమాండ్ చెక్స్ వెదర్ ద టెరాఫార్మ్ కోడ్ హ్యాస్ ఎనీ సింటాక్స్ మిస్టేక్స్ ఆర్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ టెరాఫార్మ్ ప్లాన్. ఇక్కడ ప్లాన్ కూడా మిస్ అయింది. సో ఇక్కడ టెరాఫార్మ్ ప్లాన్ అంటే ఏంటి? దిస్ కమాండ్ షోస్ ఏ ప్రాపర్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ బిఫోర్ యాక్చువల్లీ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ టెరాఫార్మ్ ప్లాన్ తర్వాత నెక్స్ట్ కమాండ్ మనకు ఒక్కటే ఉంటుంది, టెరాఫార్మ్ అప్లై. వన్స్ ప్లాన్ అయిపోయిన తర్వాత సో ఆఫ్టర్ చెక్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ వి యూస్ టెరాఫార్మ్ అప్లై. సో దిస్ ఈస్ ద యాక్చువల్ డిప్లాయ్మెంట్ స్టెప్ వేర్ టెరాఫార్మ్ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ ఇన్ ద క్లౌడ్. Like it's create the virtual machines or virtual network and like a storage account, a database, app services, web apps, logic apps, function apps, key vault and load balancer, application gateway, data related other resources also we have to create a resources automatically. Like next ఇంకొక కమాండ్ ఉంది సూపర్ కమాండ్. మనకి ఈ రిసోర్సెస్ ఏదైతే క్రియేట్ అయినాయో మనకు వద్దు అనుకుంటే వి విల్ యూజ్ దిస్ కమాండ్ టెరాఫార్మ్ డిస్ట్రాయ్. ఓకే. దిస్ కమాండ్ రిమూవ్ ఆల్ రిసోర్సెస్ క్రియేటెడ్ బై ద టెరాఫార్మ్. ఓకే. సో ఈ కమాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లైక్ బేసిక్ లైక్ టెరాఫార్మ్ స్టేట్ మేనేజ్మెంట్ అండ్ లైక్ స్టేట్ ఫైల్ అండ్ స్టేట్ లాక్ అండ్ టెరాఫార్మ్ మాడ్యూల్స్, వర్క్ స్పేస్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. అంటే ఫస్ట్ ఈ స్టెప్ చూద్దాం. ఓకే. సో మనకి లైక్ టెరాఫార్మ్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? లైక్ ఈ మేనేజ్మెంట్ విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. లైక్ ఇన్ మై రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఓకే. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ స్టోర్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇన్ఫర్మేషన్. ఆ లైక్ ఆ ఫైల్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే రిసోర్సెస్ క్రియేట్ చేసామో ఆ రిసోర్సెస్ మొత్తాన్ని స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తుంది. Like in my company state file or usually in a remotely using Azure storage account. Azure అయితే Azure storage account లో బ్లాబ్ లో స్టోర్ చేస్తుంది. లైక్ AWS అయితే S3 లో ఫర్ ద టీమ్ కొలాబరేషన్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్టేట్ లాక్ అంటే ఏంటో చూద్దాం.
స్టేట్ లాక్ అంటే ఏంటి? State law is nothing but so because multiple engineers should not modify the infrastructure simultaneously. ఓకే. సో నెక్స్ట్ అంటే స్టేట్ లాక్ ఒక్కసారి లైక్ ఎనేబుల్ చేస్తే ఒక లైక్ 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 టీమ్‌లో 10 లైక్ క్లౌడ్ ఇంజినీర్స్ ఎవరైనా లైక్ డెవలప్ చేసేటప్పుడు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా డిలీట్ చేస్తుంటే స్టేట్ ఫైల్ అనేది లైక్ డిలీట్ చెయ్యనీయదు. మోడిఫై చెయ్యనీయదు. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ లైక్ టెరాఫార్మ్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో లైక్ దిస్ మాడ్యూల్ హెల్ప్ రీయూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ అక్రాస్ ప్రాజెక్ట్స్. లైక్ ఈ మాడ్యూల్స్ ఏం చేస్తదంటే మనం టెరాఫార్మ్‌లో రిసోర్సెస్ క్రియేట్ చేసిన వన్ టైమ్ క్రియేట్ చేస్తాం. ఆ కోడ్‌ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ వి విల్ రీయూజ్. Okay. Next, instead of write the some code like separately for every environment, like companies create a reusable modules for networking, virtual machines, storage, Kubernetes, cluster, and monitoring services. Like this improves standardization and reduce the code duration. Next లైక్ వర్క్ స్పేస్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే కంపెనీస్ లైక్ మెయింటైన్ సపరేట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఈ వర్క్ స్పేస్‌లో లైక్ సపరేట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ హ్యాండిల్ చేస్తా ఉంటాయి. డెవలప్‌మెంట్, క్యూఏ, యూఏటీ, ప్రొడక్షన్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ లైక్ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ హెల్ప్ అంటే అది ఎలా హెల్ప్ చేస్తుందంటే మేనేజ్ దోస్ ఎన్విరాన్మెంట్స్ సెపరేట్లీ యూజింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్. లైక్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో మనము దెన్ వి లైక్ టెరాఫార్మ్ విత్ లైక్ అజూర్ DevOps and CI/CD pipelines in modern cloud environments like infrastructure deployment or automatically through the pipeline. Okay, whenever infrastructure code is changed happen, so we will see that GitHub లో చూసుకోవచ్చు, Azure repos pipeline లో చూసుకోవచ్చు, ఆటోమేటికలీ వ్యాలిడేట్ చేసుకోవచ్చు, లైక్ డిప్లాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటూ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్, యూఏటీ, ప్రాడ్, నాన్ ప్రాడ్. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ టెరాఫార్మ్ ట్రబుల్ షూటింగ్ సినారియోస్ కూడా చూద్దాము. మనం ఇక్కడ ఏంటి సినారియోస్‌లో ఫస్ట్ స్టేట్ లాక్ ఇష్యూస్ రిజాల్వ్ చేద్దాం. నెక్స్ట్ డిపెండెన్సీ ఫెయిల్యూర్ అండ్ ప్రొవైడర్ వర్షన్ కాన్ఫ్లిక్ట్, రిసోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎర్రర్స్ అండ్ ఆటోమేషన్ ఫెయిల్యూర్స్, pipeline deployment failures related issues, and remote backend connectivity issues also we will see that. Okay, those are common faced by the cloud and DevOps engineers like a production environment. Finally, we work real enterprise project where we build complete like cloud architecture యూజింగ్ టెరాఫార్మ్ యూజ్ చేసుకొని మనం ఒక బిగ్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ హబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేద్దాము. లైక్ వి ఆటోమేట్ లైక్ అంతా ఆటోమేట్ వచ్చేసి ఫస్ట్ లైక్ నెట్వర్కింగ్ సో వర్చువల్ మిషన్స్ లైక్ యాప్ సర్వీసెస్ లైక్ కుబర్నెటీస్, క్లస్టర్స్, database related monitoring system and security services using infrastructure as a code approach related coding we have to achieve that. Okay. Next, by the end of the Terraform training, you will again confidence to automate cloud infrastructure, managing enterprise level Terraform projects. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేట్ టెరాఫార్మ్ విత్ డెవాప్స్ పైప్లైన్స్ కూడా రాయడం వస్తుంది కాన్ఫిడెన్స్‌గా. ట్రబుల్ షూట్ ప్రొడక్షన్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ హ్యాండిల్ రియల్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ ఇంప్లిమెంటేషన్ like enterprise cloud and DevOps like engineering's work in companies. ఒక్కసారి మీరు టెరాఫార్మ్ ఫస్ట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత టెరాఫార్మ్ కోడ్ ఎలా రాయాలి, ఫస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాన్యువల్గా ఎలా అయితే క్రియేట్ చేస్తామో త్రూ టెరాఫార్మ్గా క్రియేట్ చేయడం ఎలానో నేను గైడ్ చేస్తాను. మీరు టుమారో డే
వన్ డే 2 క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. టెర్రాఫార్మ్ సెటప్, ఇన్‌స్టాలైజేషన్ ఇవన్నీ డే 2లో కవర్ అవుతాయి. లైక్ డే 3 నుంచి మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తూ మనం త్రూ టెర్రాఫార్మ్ కోడ్ ద్వారా రియల్ టైమ్‌లో ఎలా అయితే క్రియేట్ చేస్తారో అలానే చేసుకుంటూ ఎళ్దాము. లైక్ ఈ స్టఫ్ చాలనుకుంటున్నా. లైక్ టుడే వి విల్ టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ టెర్రాఫార్మ్ డే 2 క్లాస్. ఒక్కసారి మనము టుడే ఏం డిస్కస్ చేసామో ఒక్కసారి చూద్దాం. మనం ఏం చేసాం, మాన్యువల్‌గా ఎలా క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ ఆటోమేషన్‌గా ఎలా చేస్తారు, దాంట్లో ఏమేం కమాండ్స్ యూజ్ చేశాము, నెక్స్ట్ వచ్చేసి లైక్ టెర్రాఫార్మ్ స్టేట్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, స్టేట్ ఫైల్ ఎలా వర్క్ అవుతుంది, స్టేట్ లాక్ ఎలా వర్క్ అవుతుంది, ఎనేబుల్ ఆర్ డిజేబుల్, టెర్రాఫార్మ్ మాడ్యూల్స్ అంటే ఏంటి, వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అండ్ లైక్ టెర్రాఫార్మ్ ట్రబుల్ షూటింగ్ సినారియోస్ కూడా ఇక్కడ డిస్కస్ చేసాం. దిస్ ఈస్ ఇంట్రడక్షన్ డే 1 క్లాస్. Okay, tomorrow day 2 class we will see the like installing Terraform and like local setup we will see that. Okay, please subscribe my channel. Bye bye.